హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూడకుంటే చూసి వీటికైతే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో అది మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ అయితే వినవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ అయితే వినవచ్చు. దీనిలో ఇంకా అవే కాకుండా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చాలా ఫ్రీ కోర్సెస్ కావచ్చు, ప్లస్ కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి లక్ష్యం అనే నేమ్ తోటి కూడా దీనిలో మీకు బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీటన్నిటి అయితే ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చితే దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ప్రతిరోజు 2 క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఉద్యమ చరిత్ర, అదేవిధంగా దానికి అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే చెప్తున్నాను. మధ్యాహ్నం 2:30కి, అదేవిధంగా 7కి అయితే క్లాస్ ఉంటాయి. వాటన్నిటి కూడా మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు. ఇక దీనిలో ఉన్నటువంటి ఫ్రీ మార్క్ టెస్టులు రాసి కూడా మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ ఇస్తారు. చాలా రకాల బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ రివిజన్ సిరీస్ కూడా దీనిలో అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన ప్లస్ ఫీచర్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు దీనిలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్ యొక్క కోడ్ SIT10 కనుక మీరు యూజ్ చేసినట్లయితే 10% ఆఫర్ వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి వీటిని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి జాబ్స్. మినిమం మీకు దీనిలో సెలెక్ట్ అయినట్లయితే 60,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. మీకు మొదటగా 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మీకు దాదాపుగా 45,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళైతే మొత్తం 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్ అండ్ అకౌంట్ సెక్షన్ విభాగంలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో 23rd నవంబర్ నుంచి అయితే వీటికైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 13th డిసెంబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు మొదటగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మనకు జనవరి 2020లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మొత్తం మనకు 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో 30 వేకెన్సీస్, ఒకటి వచ్చేసి హిందీ ఆఫీసర్ సంబంధించి 1 వేకెంట్ అయితే ఉంది. సో ఇక్కడ దాదాపుగా అన్ని రిజర్వేషన్ వాళ్ళకైతే అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళకు 5 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2. సో అన్రిజర్వ్డ్లో మనకు 14 వేకెన్సీ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో చాలామంది అంటే అన్రిజర్వ్ వాళ్ళు ఎవరైనా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అక్కడనే మనకి ఎక్కువ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే, సో వీటికి సంబంధించి మొదటగా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ పీరియడ్లో 42,500 రూపీస్ అనేటువంటిది మీకు పర్ మంత్ శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు. సో మంత్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దీని శాలరీ కనుక చూసుకుంటే మీకు దాదాపుగా 65,000 వరకు అయితే శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీకు 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి శాలరీ ఇస్తారని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో మనకు ఇక్కడ 4 స్ట్రీమ్స్లో అయితే వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్ అండ్ అకౌంట్ సెక్షన్. సో ఇక్కడ అకౌంట్ సెక్షన్ సంబంధించి మనం మొదటిగా చూసినట్లయితే ఇవైతే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ డి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. బీకామ్ విత్ 60% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% ఉన్నా కూడా వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా లేకుంటే ఎంకామ్ విత్ 60% ఉన్నా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇంకా అదర్ స్ట్రీమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎంబీఏ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు ఏది ఉన్నా కూడా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద ఇస్తాను. అండ్ ఇంకా అగ్రికల్చర్ సైన్స్ విభాగంలో కనుక మీరు చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ బీఎస్సీ హార్టికల్చర్ ఆర్ ఇంకా బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేసి 60% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ 55% అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి.
అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కనుక చూసినట్లయితే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అంటే ఐటీ విభాగంలో కనుక మీరు చేసి 60% మార్క్స్ ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 55 ఉంటే సరిపోతుంది. లేదంటే ఎంసీఏ మనకి ఏదైతే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక లీగల్ విభాగంలో చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ 60% అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావచ్చు అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ లా కోర్స్లో కనుక చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇవి గ్రూప్ సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చాలా మంచి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఏజ్ కనుక చూసినట్లయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. మనకి ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ ప్రాసెస్ చూద్దాం. సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకు టోటల్గా 200 మార్క్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళైతే కండక్ట్ చేస్తారంట. ఆ 200 మార్క్స్ అనేటువంటిది 150 మార్క్స్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, 50 మార్క్స్ అనేటువంటిది మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ కూడా ఈ ఎగ్జామ్లో అయితే పెట్టడం జరిగింది. మనకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఈ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో 60% అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 55, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ వారికి ఎటువంటి పర్సెంటేజ్ అయితే ఇవ్వలేదు. సో ఇక మిగతా వాళ్ళకైతే మనకి ఇక్కడ పర్సెంటేజ్ కూడా అయితే క్లియర్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 60% అయితే ఇచ్చారు. ఇక ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన ఎగ్జామ్ 150 మార్క్స్ సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఇక టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇవి కూడా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటీ నుంచి కూడా మనకు 25 క్వశ్చన్స్, ఇంకా ప్రొఫెషనల్ టెస్ట్ అని చెప్పేసి ఇట్లా ఐటీ విభాగానికి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి కూడా 35 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 6th వన్ చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది డిస్క్రిప్టివ్లో ఒక 25 మార్క్స్ 3 క్వశ్చన్లు ఇస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. టోటల్గా 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి 50 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక హిందీ ఆఫీసర్ సంబంధించి వేరే సిలబస్ అయితే ఇచ్చారు. సో అది పర్టికులర్గా దానికి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ 1/4 ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ టోటల్గా ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్ విధానంలో వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే, ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. అండ్ వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో మీరు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకుని ఎగ్జామ్ కూడా మన రాష్ట్రంలో అయితే మీరు రాసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు 200 రూపీస్ మాత్రమే ఇచ్చారు. ఇక ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే కొంచెం ఫీజు అయితే ఎక్కువ ఇచ్చారు. 1000 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ మంత్ 23rd నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 13th డిసెంబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు, శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వారైతే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తారని నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను కనుక సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి పాయింట్ని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.